ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. రహస్య స్థలములలో దాచబడిన ధనము నీ కొరకే, నీ కొరకే, అది నీ కొరకే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సోదరా లాలించును, పాలించును, నిన్ను కాపాడును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సోదరి లాలించును, పాలించును, నిన్ను కాపాడును. బండపైన స్థిరపరచే నాయకుడాయనే, నీ ప్రధాన కాపరిగా నిలచి నడిపించువాడు ఆయనే. బండపైన స్థిరపరచే నాయకుడాయనే, నీ ప్రధాన కాపరిగా నిలచి నడిపించువాడు ఆయనే. జలముల యొద్దకు నడిపించువాడు ఆయనే, జలముల యొద్దకు నడిపించువాడు ఆయనే. కాపాడును, ప్రజలకు నిబంధనగా నిన్ను నిలబెట్టును. కాపాడును, ప్రజలకు నిబంధనగా నిన్ను నిలబెట్టును. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. నీటి కాలువల యొద్దకు నడిపించి ఉన్నాడు, నూనెతో నీ తల అంటి ఉన్నాడు. నీటి కాలువల యొద్దకు నడిపించి ఉన్నాడు, నూనెతో నీ తల అంటి ఉన్నాడు. నిన్ను జ్ఞాపకము చేసుకొనే దేవుడు ఆయనే, నిన్ను జ్ఞాపకము చేసుకొనే దేవుడు ఆయనే. శత్రువే ఇక లేడని నీకు వాగ్దానం ఇచ్చాడు, శత్రువే ఇక లేడని నీకు వాగ్దానం ఇచ్చాడు. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. రహస్య స్థలములలో దాచబడిన ధనము నీ కొరకే, నీ కొరకే, అది నీ కొరకే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సోదరా లాలించును, పాలించును, నిన్ను కాపాడును.
రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. ఇక్కడ ఏలియా వెళ్ళి, మనకు తెలిసిన చాలా సుపరిచితం కదా, సారెపత్ అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ ఒక విధవరాలు కనిపించింది. దేవుని స్వరం విని దేవుని ఒక వాక్కు పట్టుకొని అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే, ఫస్ట్ కొంచెం నీళ్ళు అన్నాడు. తర్వాత అంటున్నాడు, అమ్మ మొదట కొంచెం చిన్న అప్పం చేసుకొని తీసుకొని రా అంటున్నాడు. అంటే అక్కడ ఆమె లేదు అని చెప్పింది. అయితే ఆయన ఏమంటున్నాడంటే, భయపడవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? అప్పము చేసుకొని తీసుకొని రావడానికి భయపడొద్దు అంటున్నాడు. మనకు చాలా చిన్న విషయంగా కనిపిస్తలేదు అక్కడ. అప్పము ఈరోజైతే మన ఇంట్లో పిండి అయిపోతే డీమార్ట్లో కింటన్లు దొరుకుతుంది కదా, పట్టి ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. ఒక్క సెకండు అంటే ఒక 5 నిమిషాలు ఓపిక పడితే కింటన్లు బస్తాలు వచ్చే రోజుల్లో మనం ఉన్నాం. ఆ రోజులు అట్లాంటివి కాదు. ఆ పిండి అనేది చాలా శ్రేష్టమైంది, ఆ నూనె అనేది చాలా శ్రేష్టమైంది. అది ఆ రోజు దొరకడం చాలా కష్టము. ఇంకా వారున్న పరిస్థితి ఏంటి అంటే, వర్షము లేదు, కరువు కదా, కేరేతి వాగు ఎండిపోయిందని, అక్కడ నీళ్లు లేవని దైవజనుని దేవుడు ఆ ఊరికి పంపించాడు. ఆ ఊరిలో అనేక విధవరాలు ఉన్నారు, అనేక ప్రజలు ఉన్నారు, అనేక ఘనమైన వారు ఉన్నారు, ఉన్నతమైన వారు ఉన్నారు. కానీ ఈమె ఇంటిలోనికి ప్రభు పంపించాడు. అయితే ఆమెకున్న పరిస్థితి తెలిసి గనక ఆమె అప్పుడే చెప్పింది, అయ్యా మా దగ్గర ఏం లేదు, ఇది తిని నేను నా బిడ్డ చనిపోవాలని ఒక నిశ్చయితకు వచ్చాం, ఇంకా మా ప్రాణమే తీసుకోవాలనుకుంటున్నామని వారు అక్కడ వివరించడం జరుగుతుంది. అయితే భయపడవద్దు, అందులో నుంచి మొదట ఒక చిన్న అప్పము తీసుకొని వచ్చి నాకు ఇవ్వు, భయపడవద్దు అని చెప్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుందని చెప్తున్నాడంటే, నీవును నీ బిడ్డయు అనేక అప్పములు చేసుకొందురు అంటున్నాడు. హల్లెలూయా. ఏంటి అట? ఒక చిన్న అప్పము తీసుకొని వస్తే నీవు నీ బిడ్డలు అనేక దినములు అప్పములు చేసుకొని తింటారు అని చెప్తున్నాడు అండి. అంటే చూడండి, ఈరోజు మన విశ్వాసం ఎలా ఉన్నది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదంటే, అందుకే చెప్పాను, నేర్చుకోవలసిన వాటిని నేర్చుకోకూడని వాటిని నేర్చుకుంటాం కదా, చెయ్యవలసిన వాటిని చెయ్యకూడని వాటిని చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏముండాలంటే వాక్య జ్ఞానం ఉండాలండి. వాక్య జ్ఞానము, వాక్యంలో అనేక ప్రత్యక్షతలు కనబడతాయి, అనేక ఆశీర్వాదములు కనబడుతూ ఉంటాయి. ఆ వాక్యములో అనేకమైన సత్యాలు నువ్వు నేర్చుకోగలుగుతావు. ఆ దేవుడు సారెపాతు ఊరిలో ఆ ఇంటిలో అప్పుడే ఒక మహిమ కలిగిన దేవుడుగా ఉన్నాడా? ఈ రోజు వరకు ఆయన అలాగే ఉన్నాడండి. ఆయన శక్తి తగ్గిపోలేదు, ఆయన నామములో మార్పు లేదు, ఆయన యొక్క దైవత్వంలో మార్పు లేదు. కానీ మన విశ్వాసములో అనేకమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి, మన విశ్వాసంలో అనేకమైన ఒడిదుడుకులు జరుగుతూ ఉన్నాయి. మన విశ్వాసంలో కృంగిపోతున్నాం. అయ్యో ఇప్పుడు ఇదే ఉన్నది కదా, ఇస్తే ఏమవుతుందో, రేపటికేంటి, ఎల్లుంటికేంటి కదా, ఇలా ఆలోచిస్తూ ఉంటాం మనం. ఆ తొట్టి కొంచెమే ఉన్నది, ఆ తొట్టిలో పిండి కొంచెమే ఉన్నది, ఆ బుడ్డిలో చూస్తూ ఉన్నది నూనె కొంచెమే ఉన్నది. ఇది అయిపోతే నేను కొనలేను, ఇది అయిపోతే నేను చేయలేను, ఇది అయిపోతే ఇంక అయిపోయింది, నా బిడ్డకు నేనేం వండి పెట్టలేను అని ఒకటే ఒక ఆతృత, ఆమెలో ఒక భయము, ఆ భయముతోనే పుల్లలు వేరుతూ ఉన్నదండి. అక్కడ దేవుడు చూశాడు, ఆమెను అంత భయముతో ఉన్నది కదా, ఇదిగో నేను నా యొక్క దాసుని పంపిస్తాను, ఇక్కడ ఎలాగో వాగు ఎండిపోయి ఉన్నది కదా, ఇక ఏలియా నువ్వు వెళ్ళి సారెపతను ఊరిలోనికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉన్నది, ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆమె చేత నువ్వు భోజనము చేయి, అప్పుడు ఆమెను నేను పోషించగలిగిన శక్తి కలిగిన దేవుడనని రుజువుపరుచుకుంటానని దైవజనునికి ఒక వాక్కు ఇచ్చాడండి.
ఆ వాక్కు పట్టుకొని భయము లేకుండా వచ్చాడు. భయము లేకుండా దేవుని సేవకులకు భయం ఉండదు. రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది, ఇంకా కాసేపటికి ఏమైనా జరగనివ్వండి, ఆయన చిత్తము లేకుండా మన జీవితంలో ఒక్క చీమ కూడా కుట్టదండి. చీమ కుట్టాలన్నా ఆయన అనుమతే కావాలి మనకు. ఆయన అనుమతి లేకుండా ఏం జరగదు. మత్తయి సువార్త, కొంచెం ఓపికతో ఉండండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుదాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును. ఏనాటి కీడు ఆ నాటికే చాలు. దేని గురించి చింతపడకండి, దేని గురించి చింతపడకండి, దేని గురించి ఆలోచించకండి, దేని గురించి మీరు విచారింపకండి అని ఎవరంటున్నారండి? ఎవరంటున్నారు? దేవుడే చెప్తున్నాడు కదా. మత్తయి సువార్తలో చక్కగా దేవుని యొక్క వాక్యం ఏమంటున్నదంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో కదా. అంటే ప్రాణము కంటే, చూడండి, ప్రాణము కంటే విలువైంది ఏదైనా ఉన్నదా? మన ప్రాణము కంటే విలువైంది ఏది లేదు, మన దేహము కంటే విలువైంది ఏది లేదు. దీన్ని పోషించడానికి నేను పరలోకపు తండ్రిని, మీ తండ్రి వాటన్నిటి గురించి కూడా విచారిస్తాడు, ఆలోచిస్తాడు. నీకేం కావాలో ఆయనకు తెలుసు. కానీ మీరేం చేయాలి అంటే, మీరు చింతించడం వల్ల ఏమంటున్నాడు, మనం చింతపడడం వల్ల ఒకవేళ ఒక నెల మనకు వచ్చే శాలరీ ఆగిపోయింది అనుకోండి, నిజంగా మనం ధైర్యం చేసి ఒకవేళ ఎవరి దగ్గర నుంచి అయినా ఒక అప్పు తీసుకొని వచ్చి ఆ నెలలో మనం పోషించుకుంటామేమో. అలా ఇక్కడ ఈ సారెపాతు ఊరిలో వచ్చినట్లుగా కొన్ని సంవత్సరాల కరువు వచ్చింది అనుకుందాం. కొన్ని సంవత్సరాల కరువు వస్తే భయం ఉంటుందా ఉండదా? మనల్ని మనం పోషించుకోవడానికి ఇంకా పక్కన వారి దగ్గర లేదు, అక్కడ మరి ఇంకెక్కడ కూడా లేదు కదా. ఎవరి దగ్గర నుంచి తీసుకొని రావడానికి, ఎరువు అడుక్కొని రావడానికి, బదలు అడుక్కొని రావడానికి, అప్పు చేయడానికి ఎవరి దగ్గర ఏలంతా సైలెంట్గా ఉన్న పరిస్థితి. అయితే చింతపడతామా పడమా? చింతపడతామా పడమా? అయ్యో, మరి నా దగ్గర లేదు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర లేదు, మరి ఎట్లా పోషించబడాలని చింతపడతామా లేదా? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒక ఆత్మీయుడు చింతపడకూడదు. ఎందుకు చింతపడకూడదంటే, నువ్వు చింతించడం వల్ల వర్షం వస్తుందా? నువ్వు చింతపడడం వలన పంటలన్నీ విస్తారంగా పండిపోతాయా? కరువు పోతుందా? దేవుని ఒక ఆజ్ఞ అలా వచ్చింది, దైవజనుడు అలా పలికేశాడు, మాట్లాడాడు. ఆ మాట్లాడిన వెంటనే ఆయన అన్నాడు కదా, ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయి కేరేతు వాగు దగ్గర కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ కాకోలం చేత పోషించబడ్డాడు. చూడండి, ఇది ఏమంటున్నాడు దేవుడు అంటే, మీరు చింతపడడం వలన ఒకవేళ నీకు బాధ ఉండొచ్చు, నీకు ఒకవేళ పేదరికం ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, అప్పు బాధ ఉండొచ్చు, మరింకోటి ఏదైనా ఉండొచ్చు. కానీ నీవు చింతించడం వల్ల మూరెడు ఎక్కువైనా మూరెడు తక్కువైనా, ఆ సమస్యలో నుంచి బయటికి రావడమైనా అందులో ఉండడమైనా అది నీ వల్ల కాదు.
ఇవాళ రేపు పొయ్యిలో వేయబడిన ఒక కట్టెల విషయమై, పూల విషయమై ఇంత అందముగా నేను అలంకరించినప్పుడు కొన్ని చోట్లకు వెళ్ళి చూస్తే పూల తోటలు చాలా అందముగా ఉంటాయి. సాయంత్రం వరకు వాటి రూపము మాడిపోతుంది, వాటి యొక్క జీవము అందులో ఉండదు, అవన్నీ కూడా కింద రాలిపోతాయి. కానీ చూడడానికి ఎంతో అందముగా సౌందర్యముగా అలంకరించబడిన ఆ పూలనే అంత శ్రేష్టముగా చేస్తే మీరు నాకు ఎంతో శ్రేష్ఠులు కారా, నేను మిమ్మల్ని పోషించనా. ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదండి. మిమ్మల్ని నేను పోషించనా, మిమ్మల్ని నేను సంరక్షించనా. వాళ్ళు చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు, ఎవరు చూడవలసిన అవసరం లేదండి. నీకు కావలసినవన్నిటినీ ఆ టైంకు ఆయన తీసుకొచ్చి ఇవ్వగలిగిన సామర్థ్యము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అందుకనే దైవజనుడు అంటున్నాడు, అమ్మా నువ్వు భయపడవద్దు, కానీ మొట్టమొదటిగా దేవుణ్ణి నువ్వు ప్రేమించు, దేవుని ఆజ్ఞను నువ్వు పట్టుకో, ఆయన మాటకు నువ్వు విధేయత చూపించు, ఆయన మాట విను. ఆయన మాట విన్న వెంటనే నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన మహిమ కలిగిన కార్యములు జరుగుతాయని చెప్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు బాధతో ఉన్నావా? అయ్యో నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను పోషించట్లేదు, నన్ను సంరక్షించట్లేదు, నన్ను తిన్నావా, కూర్చున్నావా, పడుకున్నావా, నీ ఆరోగ్యం బాగుందా, నువ్వు ఎలా ఉన్నావని పలకరించేవారు ఒకవేళ మానవులు నీకు లేకపోవచ్చు, కానీ సృష్టికర్త నిన్ను 24 hours చూస్తూనే ఉన్నాడు. మనం నిద్రపోయి మనల్ని మనం మర్చిపోతున్నావేమో, కానీ నిన్ను పోషించే, నిన్ను సంరక్షించే, నిన్ను కాపాడే దేవుడు ఆయన కునుకక నిద్రపోక ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను సంరక్షిస్తూ ఉంటాడు, నిన్ను పోషిస్తూ ఉంటాడు, నిన్ను అద్భుతముగా నడిపిస్తాడండి. అందుకని భయపడకు అని చెప్తున్నాడు. ఈరోజు మనందరితో కూడా ప్రభు ఏమంటున్నాడంటే, భయపడవద్దు. పక్కన వారితో చేయి చెప్తారా, భయపడకు అని చెప్పు. ఎందుకు భయపడద్దు? నీ సృష్టికర్త నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ సృష్టికర్త నిన్ను పోషించబోతున్నాడు, నిన్ను సంరక్షించబోతున్నాడు, నిన్ను ఆదుకోబోతున్నాడు, నిన్ను ఆనందింపజేయబోతున్నాడు, నీ తల పైకి ఎత్తబోతున్నాడు, నీ తల పైకి ఎత్తబోతున్నాడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాలు కూడా చదువుకుందాం. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు 3 ఏండ్ల 6 నెలలు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఎక్కడికి పంపబడ్డాడట? అనేకులు ఉన్నారట. ఊరన్న తర్వాత ఉండరా అండి? ఉంటారు, కానీ అక్కడికే పంపబడ్డాడు. ఎన్ని సంవత్సరాల కరువట అంటే 3 సంవత్సరముల 6 నెలల కరువు. ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నదో మీరు గమనించాలి. ఈరోజు ధైర్యం తెచ్చుకోవాలని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. చాలా ధైర్యం తెచ్చుకోవాలి, చాలా నిబ్బరము కలిగి ఉండాలి. చాలా శ్రేష్టమైన మాటలు ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు కదా. ఈరోజు మీరందరూ కూడా చాలామంది నా బలం అయిపోతుంది, నా శక్తి అయిపోతుంది, నా ఒంట్లో బలం లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నాను, మరి ఏంటి పరిస్థితి, ఎలా అయిపోతుందో అని చాలా రకములుగా మీరు చింతపడుతున్నారేమో. కానీ ఆ ఊరిలోనట ఆమెను ఎన్నుకున్నట్లుగా దేవుడు నీ బలహీనతలో నిన్నే ఎన్నుకోబోతున్నాడేమో. నీ ఇంటిలో నీ ఒక ఊరిలో, నీ బంధువులలో, నీ స్నేహితులలో నిన్నే ఎన్నుకుంటాడేమో కదా. కరువు వచ్చిందని భయపడకు, ఎవ్వరూ లేరు అని అస్సలు భయపడకు, ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతమంది మనతో ఉన్నా, 1 కోటి మంది 1,00,000 మంది మనతో ఉన్నా, ఆయన లేకుంటే మనం ఒంటరి వారమే. ఆయన లేని జీవితము శూన్యమే. ఆయన లేని వ్యవస్థ చాలా భయంకరమైన పరిస్థితి. కానీ ఆయన ఒక్కడు నీతో ఉంటే, యెహోషువతో కాదు, గిద్యోనుతో ఏమన్నాడంటే, మిద్యానీయులందరినీ కూడా ఒక్క మనుషుణ్ణి హతము చేసినట్లుగా నువ్వు చేయబోతున్నావు అన్నాడు. ఎందుకంటే ఆ బలమంతా ఎందుకంత బలంగా చెప్పాడు? ఎందుకంత బలంగా చెప్పాడు చెప్పు? గిద్యోను దగ్గర బలం ఉన్నదా? గిద్యోను ఏం చేస్తున్నాడంటే, గానుగ చాటున
గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, వారి పంటలు పండిన వెంటనే మిద్యానీయులు వచ్చి అంత దోసుకొని వారిని కొట్టి, లేకపోతే ఆ ధాన్యం అంతా చేతికి రాకుండా చెల్లా చెదరు చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. అయితే ఈ ధాన్యం ఎక్కడ పోతుందో, ఆకలితో ఎక్కడ చావవలసి వస్తుందని ఆ గానుగ చాటున దుల్లగొట్టుకుంటా ఉన్నాడు. అక్కడికి వచ్చి గిద్యోను, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. ఎవరట నువ్వు? గిద్యోను, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడు అంటే గిద్యోను అంటున్నాడు, అయ్యా నేనెక్కడ పరాక్రమము గలవాడనయ్యా, మిద్యానీయులు మిడతల వలె ఉన్నారు, వారు వచ్చి మమ్మల్ని చంపివేస్తారు అనుకుంటున్నామని చాలా రకములుగా దేవుడితో మాట్లాడు. కానీ మిద్యానీయులు ఎట్లా అర్థం చేస్తావన్నాడు, ఒక్క మనుషుణ్ణి అర్థము చేసినట్లుగా నీవు మిద్యానీయులను అర్థం చేయబోతున్నావు. ఆయన వాక్ వారి చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి. శత్రువు ఉన్నాడా? భయపడుతున్నావా? నేను ఎట్లా జయించగలను అనుకుంటున్నావా? అనేక పరిస్థితులు నేను భయపెడుతున్నాయా? కానీ గిద్యోను పక్షముగా, యెహోషువ పక్షముగా ఉన్న దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. గిద్యోను పక్షముగా ఉన్న దేవుడు మన పక్షముగా ఉండి ఈరోజు మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. బలహీనముగా ఉన్నావా? శక్తిహీనుడిగా ఉన్నావా? నీ పక్షముగా యుద్ధము చేసేవారు ఎవరూ లేరని అనుకుంటున్నావా? అయితే ఆయనే నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. ఆయన నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు, ఆయన నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు, ఆయన నీకు సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీవు పడిన గుంటలో నుంచి ఆయనే నిన్ను పైకి 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 లేవనెత్తబోతున్నాడు. పైకి 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 లేవనెత్తబోతున్నాడు. దేవుని బిడ్డలారా, పరిస్థితులను చూస్తే మనం పడిపోతాం. మన జీవితంలో కొన్నిసార్లు చాలా భయం వేస్తుంది. కానీ ఆ భయములో నుంచి బయటికి రావాలంటే సృష్టికర్త ముఖము చూడాలండి. దేవుని బిడ్డలారా, నేను చెప్పగలను, ఎంత భయపడుతున్నానో అని చెప్పగలను. కానీ నా ధైర్యం అంతా కూడా యేసు ప్రభు మాత్రమే. ఇప్పుడు ఈరోజు నేను మీకు ఇంత ధైర్యంగా అని చెప్తున్నానంటే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. దేవుడు మనతో ఉండగా మనల్ని పడగొట్టగలిగిన, మనల్ని ఇబ్బంది పెట్టగలిగిన, మనల్ని నాశనము చేయగలిగిన శత్రువెవడు లేడండి. ఒక్క మనుషుల్ని హతము చేసినట్లుగా ప్రభు చేయబోతున్నాడు నీ శత్రువును. నీవు నిలబడు, ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడు, మోకరించు, అయ్యా నా పరిస్థితి ఇది అని అడుగు. ఖచ్చితంగా ప్రభు నీ పక్షముగా ఉంటాడండి. ఆయన యుద్ధము చేస్తాడు. మిద్యానీయులకు అప్పగించినన్ని రోజులు అప్పగించాడు, కానీ తర్వాత ఆయనను నిలబెట్టుకొని విజయమును ఇచ్చిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను మీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాను, నేను మీతో ఉన్నాను. ఎక్కడ కృంగిపోతున్నారు, బాధపడుతున్నారు, వేదన అనుభవిస్తున్నారు, చాలా దుఃఖము, అయ్యో నేను ఒంటరిని, నాకెవరు లేరు, నా పరిస్థితి ఇలా ఉన్నది, నేను బలహీనుడను, చాలా రకములుగా మీరు కృంగిపోతున్నారు. కానీ అలా అన్నప్పుడు దేవుడు బాధపడతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉన్నాడు. మనుషులు ఎవ్వరూ మనతో ఉండకపోయినా ఆయనే మనతో ఉంటాడు. ఆయన మనతో ఉండగా ఎవ్వరు ఉన్నా లేకపోయినా మనము ధనవంతులము, భాగ్యవంతులం. అందుకే చెప్పాను, మీరు భాగ్యవంతులు, ధనవంతులు. ఎందుకు అంటే ఒక భాగ్యవంతుని, ఒక ధనవంతును చూసినప్పుడు ఈ లోకము భయపడవచ్చు, కానీ బలహీనును చూసినప్పుడు ఈ లోకము పరిస్థితులు భయపడకపోయినా మన పక్షముగా ఉన్నవాడు ఎవరు? మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సమస్తమును జయించాడు. ఆయన క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో నీ ప్రతి అవసరమును కూడా తీర్చబోతున్నాడు. నీ అవసరాలన్నీ తీర్చగలిగింది ఒకవేళ మనుషులు లేకపోవచ్చు, కానీ ఆయన నీతో ఉండి నీ ప్రతి అవసరమును ఆయనే తీర్చబోతున్నాడు. ఆయనే నిన్ను కట్టబోతున్నాడు, నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. నీ పిల్ల తరము వరకు కూడా ఎన్ని రోజులు కరువు ప్రపంచములో ఉన్నా కూడా నీ ఇంటిలో కరువు ఉండదు, నీ ఒంటిలో కరువు ఉండదు, నీ వ్యవస్థలో కరువు ఉండకుండా ఆయనే నిన్ను పోషించబోతున్నాడు. ఈరోజు ఆయన వైపే చూడు. నీ పరిస్థితి ఏమైనా కూడా ఆయన పాదాలు ఇంకా గట్టిగా పట్టుకో.
ఇంకా గట్టిగా పట్టుకో. ఎప్పుడు శ్రమ వస్తుందో అప్పుడు ఇంకా ఆయన పాదములు ఎక్కువగా పట్టుకోవాలి. ఎప్పుడు మనకు దుఃఖము కలుగుతుందో, ఎప్పుడు మనం బలహీనులుగా ఉంటామో ఇంకా ఎక్కువ సమయం ఆయనకిచ్చి ఆయనతో మనము జీవిస్తుండగా నీ బలహీన సమయములన్నీ కూడా బలపరిచి ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. నిన్ను శక్తివంతమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. ఒక శక్తివంతమైన కుటుంబముగా నేను చేయబోతున్నాడు. నీ పరిస్థితులు ఈరోజు కృంగిపోయినట్లుగా బలహీనముగా పక్కన వారు చూసి నువ్వేంటి, నీ దేవుడు ఏంటని 3వ కీర్తనలో దావీదు అన్నట్లుగా ఎగతాళి చేస్తుండొచ్చు. కానీ ఒకరోజు వారి ముందే నువ్వు పరాక్రమము కలిగిన ఒక వ్యక్తిగా నిలబడి నీ దేవుణ్ణి నువ్వు స్తుతించబోతున్నావు, ఆయనను ఘనపరచబోతున్నావు. కనుక ఈరోజు మీరు ధైర్యముగా ఉండండి. ప్రభును స్తుతించే విషయంలో ఎక్కడ కృంగిపోకండి, ఎక్కడ పడిపోకండి. మనుషుల వైపు చూడకండి, పరిస్థితుల వైపు చూడకండి, మన శరీర బలహీనత వైపు కూడా చూడకండి. శరీర బలహీనత వైపు కూడా చూడొద్దు. దేవుడే మన బలం, దేవుడే మన శక్తి. అన్నిటిలో మనల్ని నడిపించగలిగిన సామర్థ్యము కలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కనుక పక్కన వారితో చెప్పండి, నువ్వొక భాగ్యవంతుడవు, నువ్వొక భాగ్యవంతురాలువు, నువ్వొక ధనవంతుడవు, నీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. కనుక చెప్పండి, భయపడకండి అని చెప్పండి. భయపడకు అన్నాడు. ఏమన్నాడు ఏలియా వెళ్ళి? అమ్మా, అప్పము తీసుకొని రావడానికి భయపడకు అన్నాడు. నీవు కూడా ఈరోజు నేను చెప్తున్నాను, భయపడకు. ఎవరున్నారు మనతో? దేవుడు మనతో ఉన్నాడండి. సృష్టికర్త ఆయన మనతో ఉండగా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మన జీవితము అద్దరి వరకు నడిపించేది ఆయనే. మన చేయి ఏ క్షణములో ఏ సెకండులో వదిలిపెట్టడండి.